సంవత్సర కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఇంతకుముందు ఎవ్వరూ ఎదుర్కొనంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తూ ఉంది. బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ వాళ్ళ పత్రికలకు, టీవీ ఛానళ్లకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. కాబట్టి సంవత్సరం నుండి కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు, రకరకాల డైవర్షన్, ఏదో ఒక అంశం, దేవుడు డైవర్షన్, ప్రసాదం డైవర్షన్, ఏదో ఒక డైవర్షన్లో తీసుకొని సంవత్సరాన్ని అయితే నెట్టుకొని వచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక 4 సంవత్సరాలకు కావాల్సినటువంటి పరంజామా కావాలి. అందుకని చెప్పేమో బహుశా మద్యం కేసులని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం మొత్తం బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. మనం రాత్రే మాట్లాడుకున్నట్లు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రీచ్ అయ్యే క్రమంలో చివరి మైలురాళ్ళవి. ఆ చివరి మైలురాళ్ళు అయిపోయాయి. నెక్స్ట్ అరెస్ట్ అంటూ జరిగితే నెక్స్ట్ స్టెప్ అంటూ వెళ్తే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగడమే ఉంది. సో వీళ్ళు మద్యం కేసులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి అని, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దాని పని అయిపోతుందని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, అందులో ఒక జూనియర్ ఆర్టిస్టులు కోట్లు వేసుకొని డిబేట్లు పెడుతూ ఉంటారు. వాళ్ళు అందులో 5 పైసలకు పనికిరానటువంటి జూనియర్ ఆర్టిస్టులకు జూనియర్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు, ఎవరో ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్గానే అనకూడదేమో, ఇంకా దారుణమైన వాళ్ళు ఆ డిబేట్లలో పాల్గొని ఏదో కథలుగా మొత్తం మీద అయితే కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు. రాత్రి అయితే పతాక స్థాయికి పోయింది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొందరు ఒకవేళ జగన్మోహన్ గారిని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పార్టీ ఏంటి ఎట్లుంటుంది, రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. నన్ను అడిగితే ఈ చర్చలన్నిటికీ ఒకటే సమాధానం, ఈ మొత్తం ప్రతి విమర్శకు, ప్రతి చర్చకు కూడా ఒకటే సమాధానం, ఈ విషయాలన్నీ ఏవీ తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారా? ఇవన్నీ కనుక దాటుకొనే 15 సంవత్సరాలుగా తను రాజకీయం చేస్తూ ఉన్నారు, తన పార్టీని నడుపుతూ ఉన్నారు కదా. ఇప్పుడు తన వరకు రాకుండా ఉంటారను, లేకుంటే తనను ఏదో కేసులు ఇరికించకుండా ఉంటారా అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా? అంటే ఏ కోశానా సంవత్సర కాలంలో నంబర్ 2 అనబడే వాళ్ళు కానీ వైసీపీ నుంచి వెళ్ళిపోతే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడుతున్నారా? జగన్కి వ్యతిరేకంగా తయారయ్యారా? పైపెచ్చు మొన్న ఎన్నికల్లో వచ్చిన 40% ఓటు బ్యాంక్ అంటే మించే జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలమవుతున్నారు. అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి పెరగకుండా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మనం పోలీసులను చూసినా, వ్యవస్థలను చూసినా, ప్రభుత్వాలను చూసినా, పత్రికలను చూసినా ఏ ఒక్కరూ కూడా ఫెయిర్గా లేదన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు, నిజాలుగా మనకు చెప్పడం లేదా? ఎక్కడ ఫెయిర్నెస్ ఉంది? ఎక్కడ ఎవరు ఫెయిర్గా విచారణ చేస్తున్నారు? ఎవరు, ఏ మీడియా ఫెయిర్గా నడుస్తుంది? ఏ ప్రభుత్వం ఫెయిర్గా నడుస్తుంది? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండే రెడ్ బుక్ అని చెప్పి ఒకటి పట్టుకొని ఇందులో ఉన్న వాళ్ళని రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళుండి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తాం, వాళ్ళని జైలుకు పంపుతాం, వీళ్ళే మొత్తం కనుక డిక్టేట్ చేసుకుంటూ ముందే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకొని దాని ప్రకారమే వాళ్ళు అరెస్టులు చేసి ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనో, ఆ క్యాడర్ జగన్ నుంచి దూరం జరుగుతుందో అని చెప్పి డెఫినెట్లీ ఎవరు అనుకునే ఆస్కారం కూడా లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలం అవ్వచ్చు. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ ఎవరు నడుపుతారు అని అంటే, పార్టీ నడపడానికి డైరెక్ట్గా జగన్ గారు కూర్చొని చైర్లోనే కూర్చోను, లేకుండా అధ్యక్ష స్థానంలోనే కూర్చొని రోజు అందుబాటులో ఉండి నడపాల్సిన అంత అవసరం కూడా ఏమీ లేదు. జైలు నుంచే డెఫినెట్లీ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎవరో మూకుమ్మడిగా పార్టీ కార్యక్రమాలను ఎగ్జిక్యూట్ చేయడం కోసం నాయకులను కమిటీలు వేసుకుంటారు. వాళ్ళ ప్లాన్లు వాళ్ళకి లేకుండా ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్లాన్, ఆయన బ్లూ ప్రింట్ ఆయనకు లేకుండా ఉంటుందా? ఒకవేళ జగన్ గారిని నిజంగానే ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఏముందిలేండి, దానికోసమే కదా మొత్తం రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. ఒకవేళ అదే జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు, ఆ పార్టీ క్యాడరు చెక్కు చెదురుతుంది అని చెప్పి ప్రస్తుతం నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను. అటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనను చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పరిపాలనతో కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు జనాలందరూ కూడా జగన్ ఇంతకుముందు తిట్టిన వాళ్ళు కూడా ఆయన ఉంటే ఏదో ఒకటి సహాయం ప్రజలకు అందుతూ ఉండే, ఏదో ఒక మంచి పని జరుగుతూ ఉండే. కానీ సంవత్సర కాలంలో ఏమీ జరగలేదనే అభిప్రాయాన్ని ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు.
సరే ఏదో ఒక డైవర్షన్ కోసము నెక్స్ట్ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకలేయడం కోసము 15 సంవత్సరాల నుంచి ఆయన మీద నమోదైన కేసుల మీద మొత్తం రకరకాల వంట వార్చి ఇంకా కొత్తగా దాని మీద వంట వండడానికి ఏమీ పెద్ద పరంజామా లేనప్పుడు ఇప్పుడు ఏమైనా కనుక కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే నెక్స్ట్ 4 సంవత్సరాలు ఈ పరమాణం వండడానికి ఉపయోగపడుతుందేమో. అంతకుమించి ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? జగన్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి వైసీపీ కార్యకర్తలందరూ వెళ్ళి కూటమి పార్టీలకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఏ విధంగానే కాదు. ఏదో జగన్ జైల్లో పెట్టాము అని చెప్పి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళ క్యాడర్ కార్యకర్తలు అమితమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని వాళ్ళలో ఏమైనా కనుక ఒక తృప్తిని మిగిల్చడానికి కారణమవుతుందేమో. అంతకు మించి జనాల్లో కానీ లేకుంటే వైసీపీ కార్యకర్తల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక అభిప్రాయం వస్తుంది అని చెప్పి వచ్చే పరిస్థితులు వస్తాయని కూడా నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేదు. పైపెచ్చి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండరు. అండ్ ఎక్స్పెక్ట్ చేసి కూడా ఆయన ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు ఢిల్లీకి పోలే, ఏ ఒక్కరిని కలవలే, చీకట్లోనూ కలవలేదు, ఎండకు కలవలేదు, పగలు కలవలేదు, రాత్రి కలవలేదు, ఏ ఒక్కరిని కలవలేదు. నా మీద కేసులు రాకుండా చూసుకోండి, లేకుండా నన్ను చేయండి, అది చేయండి, కాపాడి ఇట్లా ఎవరిని కలవలే, ఎవరి దగ్గరికి వాళ్ళ టీంను పంపలే. ఏమి ఎదుర్కోవడానికైనా ఆయన సిద్ధపడే ఉన్నారు కదా, ప్రతిదానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు కదా. అయితే కానివ్వండి, మనం మంచి చేసాం, కానీ వీళ్ళు రెడ్ బుక్ అంటూ ఉన్నారు, కక్షలు అంటున్నారు, కార్పణ్యాలు అంటూ ఉన్నారు. దాని ప్రకారమే ముందుకెళ్తున్నప్పుడు అరెస్టులు చేస్తే చేయనియండి, పోయేది ఏంది అంటున్నారు కదా. అవును, విచారణ సంస్థలు పోలీసుల మీద ఎవరికీ పాజిటివ్ అభిప్రాయం లేనప్పుడు ఏ విచారణ కూడా సక్రమంగా జరగడం లేదు. అంత అధికారంలో ఉన్న వాళ్ళు రాజకీయాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే వ్యవస్థలు పనిచేస్తున్నాయన్న అభిప్రాయం అందరిలోనూ బలంగానే ఉంది కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ 3 నెలలు 4 నెలలు లోపల పెట్టినంత మాత్రాన లేదు, జగన్ను లోపల పెట్టి వైసీపీలో ఇంకెవరినో 2 3 నాయకులు వాళ్ళు ఏవైనా లాగేసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ క్షేత్రస్థాయిలో బలం ఏదైతే ఉంటుందో, క్యాడర్ ఏదైతే ఉంటుందో, తనను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నన్ను అడిగితే 1% కూడా చెక్కు కూడా చెదరరు. పైపెచ్చు ఇప్పుడు కనుక ఎవరైనా వైసీపీ నాయకులు వేరే పార్టీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి బలం మరింత సానుభూతిగా అవసరమైతే కలిసి వచ్చి మరింత పెరుగుతుందేమో కానీ తగ్గే పరిస్థితి కూడా ఉండదు. కాదుకూడదని ఎక్కడైనా కనుక జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీ బలహీన పడుతుంది అని చెప్పి ఎవరైనా చర్చ చేస్తే అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా ఏదో వైసీపీ క్యాడర్ని ఒక అభద్రతా భావంలో నెట్టేయడం కోసం అటువంటి చర్చని ఎవరైనా లీడ్ చేయొచ్చు, అటువంటి చర్చలను ఎవరైనా టేకప్ చేయొచ్చు. ఒక అభద్రతా భావంలో నెట్టేయడం కోసం, పార్టీ బలహీన పడిపోయింది అనే సంకేతాలు పంపించడం కోసం అటువంటి వాళ్ళు ఏవైనా దురుద్దేశాలతోనూ బై డిఫాల్ట్గా జగన్ గారి రాజకీయ ప్రత్యర్థులు ఇటువంటిదే మన జనంలోకి తీసుకెళ్తారు. జగన్ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయిందని జనాన్నో వైసీపీ క్యాడర్నో వైసీపీని అభిమానించే వాళ్ళని ఒక అభద్రతా భావంలో నెట్టేయడం కోసం. అంతకుమించి ఇది మరి దేనికైనా ఉపయోగపడుతుందనో, దీనివల్ల మరి ఏదైనా ప్రయోజనాలు ఉంటాయనో, లేకుంటే దీనివల్ల వైసీపీ బలహీన పడుతుందనో, జగన్ను బలహీనం చేయొచ్చనో, లేకుంటే ఇంకేదో కూటమి బలపడుతుందనో, ఇలా ఏది అనుకున్నా ఆ విధంగా ఎవరైనా నమ్మినా వాళ్ళ రాజకీయ అమాయకత్వాన్ని చూసి మనం జాలిపడడం తప్ప ఇంకేదైనా ఉంటుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను.